చాలామంది ఈ ఫోబియాతో బాధపడుతున్నారు. ఏంటా ఫోబియా? మీ పిల్లలు గానీ, మీరు గానీ చాలామంది ఈ ఫోబియా మీకుంది. ఒకవేళ ఈ వీడియో చూసినాక ఉందో లేదో అనేది మీరు క్లారిటీగా తీసుకోండి. ఎందుకు అనంటే మీరు అన్నం తింటున్నారా? అన్నం తినేటప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంటుందా? లేదా మీ కళ్ళ ముందు టీవీ ఉంటుందా? అలా ఉన్నప్పుడు మీరు తినేటువంటి ఫుడ్ మీకు డైజెస్ట్ కాదు. ఎందుకు అంటే ఆహ్, దీనివల్ల చాలా వరకు రీసెర్చ్ చేసిన రీసెర్చర్స్ కూడా చెప్పినటువంటి మాట ఏంటి అనంటే మన బ్రెయిన్ అనేది యాబ్సెంట్‌లో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మన చేతులు మాత్రమే ప్రెజెంట్, మన ప్లేట్ మాత్రమే ప్రెజెంట్‌లో ఉంటుంది. అంటే లైక్ దట్ బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటాం కదా! సేమ్ అలాగే అయితుంది లైఫ్‌లో. సో, మనం తినేటప్పుడు ఖచ్చితంగా కూడా మొబైల్ ఫోన్ గానివ్వండి, టీవీ గాని చూడకండి. చూడడం వల్ల ఏంటి అనంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా తినే తిండి ఒంటికి పట్టట్లేదు. అండ్ మోరోవర్ చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ వస్తా ఉంది. హెయిర్ ఫాల్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అనంటే తినే తిండి వల్ల, తినేటప్పుడు మొబైల్స్ చూడడం వల్ల చాలా వరకు హెయిర్ ఫాల్ రావడానికి రీజన్ అని చెప్పేసి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. చాలామంది రీసెర్చర్స్ చెప్తా ఉన్నారు. అండ్ మోరోవర్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఇన్ ఫ్యూచర్ అది ఒక వ్యసనంలా మారిపోతా ఉన్నారు. ఫోన్ లేకున్నా, లేకంటే మొబైల్ లేకున్నా, టీవీ లేకున్నా మనం తినలేకపోతున్నాము అనంటే అదొక వ్యసనంలా మారిపోతా ఉంది. అండ్ తినేటువంటి తిండి మనం ఏం తింటున్నామో తెలియకుండానే బండెడు తింటున్నాం. ఆ బండెడు తినడం వల్ల చాలామందికి వెయిట్ గెయిన్ అవ్వడం, అండ్ దాంతో పాటుగా చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, చాలామందికి ఇతరత్ర వ్యాధులు రావడం, ఇవన్నిటికి కారణం ఏంటంటే మొబైల్ ఫోన్ అండ్ టీవీ. ఇవి 2 కూడా మనం తినేటప్పుడు ఖచ్చితంగా కూడా దూరం పెట్టుకొని అప్పుడు తినేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే ఖచ్చితంగా కూడా మీకు కూడా ఈ ఫోబియాస్ ఉండేటువంటి అవకాశాలున్నాయి. అండ్ దాంతో పాటుగా ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.